మధ్యప్రాచ్యంలో రక్తం మరిగిపోతోంది. అగ్రరాజ్యం అని విర్రవీగుతున్న అమెరికా ఇరాన్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తే ఇరాన్ ఇప్పుడు తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. హర్ముజ్ జలసంధిలో అమెరికా చేస్తున్న అరాచకాలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి నేడు చారిత్రాత్మక వార్నింగ్ ఇచ్చారు. ప్రమాదకరమైన పరిణామాలు ఉంటాయి, జాగ్రత్త అంటూ అమెరికా గూబ గుయ్యుమనేలా అల్టిమేటం జారీ చేశారు. తన సొంత సముద్ర తీరంలో ఇరాన్ వ్యాపారాన్ని అడ్డుకునే ధైర్యం అమెరికాకిక్కడిది? అరాగ్చి మాటల వెనుక ఉన్న ఆ రహస్య ఆయుధం ఏంటి? అమెరికా అహంకారాన్ని ఇరాన్ ఎలా మట్టి కనిపించబోతోంది? ఈ వీడియోలో చూద్దాం. అసలేం జరుగుతోంది అంటే, ఇరాన్ ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి అమెరికా హర్ముజ్ జలసంధిలో సముద్రపు దొంగలా ప్రవర్తిస్తోంది. ఇరాన్ ఓడరేవులపై అక్రమంగా దిగ్బంధనం విధిస్తోంది. దీనిపై అరాగ్చి నిప్పులు చెరిగారు. నేడు ఆయన చైనా, జపాన్ విదేశాంగ మంత్రులతో మాట్లాడుతూ అమెరికా చేస్తున్న ఈ పైరసీని ప్రపంచం ముందు ఎండగట్టారు. ఇరాన్ ఓడరేవులను ఆపే శక్తి ఏ దేశానికి లేదు. మీరు రెచ్చగొడితే ఆ పరిణామాలు మీ ఊహకు అందవు అని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ కేవలం మాటలు చెప్పడం లేదు, తన సముద్ర సరిహద్దుల్లో యుద్ధ నౌకలను రంగంలోకి దించి అమెరికాకు చుక్కలు చూపిస్తోంది. హర్ముజ్ జలసంధి అంటే అమెరికా తాత సొత్తు కాదు, ఇది ఇరాన్ కంచుకోట. ప్రపంచ వ్యాపారంలో 30% చమురు ఇక్కడి నుంచే వెళ్తుంది. ఏప్రిల్ 13 నుంచి అమెరికా ఇక్కడ 10 ఓడలను అక్రమంగా ఆపేసింది. దీనిపై అరాగ్చి పవర్ఫుల్ కౌంటర్ ఇచ్చారు. ఐక్యరాజ్య సమితిలో మీరు వేసిన వెకిలి వేషాలను చైనా, రష్యాలు అడ్డుకున్నాయి. ఇకనైనా మీ ఆధిపత్యం నడవదని తెలుసుకోండి అని హెచ్చరించారు. అమెరికా అహేతుక తీర్మానాలను ఇరాన్ మిత్ర దేశాలు ధృవీకరించడం ఇరాన్ సాధించిన దౌత్య విజయం. ఇప్పుడు అమెరికాకు దిక్కు తోచడం లేదు. ఇరాన్ ఓడరేవులను మూసేయాలని చూస్తే హర్ముజ్ జలసంధినే మూసేసే శక్తి ఇరాన్కు ఉందని అరాగ్చి గుర్తు చేశారు. అరాగ్చి తన మాటల్లో చాలా స్పష్టంగా చెప్పారు, హర్ముజ్ జలసంధిలో ఇరాన్ కార్గో షిప్పులను అడ్డుకోవడం అనేది కేవలం రెచ్చగొట్టడం మాత్రమే కాదు, అది అంతర్జాతీయ సముద్ర చట్టాలు తుంగలో తొక్కడమే. అమెరికా తనని తాను చట్టబద్ధమైన దేశం అని చెప్పుకుంటూనే నడి సముద్రంలో పైరసీకి పాల్పడుతోందని ఇరాన్ ఇప్పుడు ప్రపంచం ముందు నిరూపించింది. అరాగ్చి ఈ హెచ్చరిక చేసే ముందు చైనా మరియు జపాన్ విదేశాంగ మంత్రులతో మాట్లాడడం ఒక మాస్టర్ స్ట్రోక్. చైనా ఇరాన్కి వెన్నెముకగా నిలబడి అమెరికా వేసిన అడ్డగోలు తీర్మానాలను ఐక్యరాజ్య సమితిలో అడ్డుకుంది. అమెరికాకు మిత్రురాలైనప్పటికీ ఇరాన్తో చర్చలు జరపడం అంటే అమెరికా చర్యలను జపాన్ కూడా పూర్తిగా సమర్థించడం లేదు అని అర్థం. అంటే దౌత్యపరంగా అమెరికాను ఇరాన్ ఒంటరి చేసింది. అరాగ్చి అన్న ఆ ప్రమాదకర పరిణామాలు అనే మాట వెనుక ఒక భారీ విధ్వంసం దాగి ఉంది. అమెరికా గనుక దిగ్బంధనం ఎత్తివేయకపోతే ఇరాన్ తన ఎర్ర సముద్రం వ్యూహాన్ని అమలు చేస్తోంది. అంటే అమెరికాకు అనుకూలంగా ఉండే ఏ ఒక్క నౌక కూడా ఆ దారిలో ప్రయాణించలేదు. అమెరికా తన సైన్యాన్ని రక్షించుకోవచ్చేమో, కానీ ఇరాన్ నిఘా నీడలో ఉన్న గల్ఫ్ దేశాల విద్యుత్ కేంద్రాలు, పోర్టులు, గ్యాస్ ప్లాంట్లు దెబ్బతింటే అమెరికా ఆదుకోలేదని అరాగ్చి పరోక్షంగా హెచ్చరించారు. మీరు మా వ్యాపారాన్ని దెబ్బతీస్తే మేము మీ మిత్ర దేశాల మనుగడే దెబ్బతీస్తాం అనే ధీటైన హెచ్చరిక ఇది. ఇప్పటికే ఇస్లామాబాద్లో జరిగిన సీజ్ ఫైర్ చర్చలను అమెరికా తన మొండితనంతో చెడగొట్టింది. ఇస్లామాబాద్లో జరిగిన కాల్పుల విరమణ చర్చలు అమెరికా మొండితనం వల్లే విఫలమయ్యాయని అరాగ్చి బయటపెట్టారు. శాంతి కావాలని ఇరాన్ కోరుకుంటున్నా అమెరికా మాత్రం యుద్ధాన్నే కోరుకుంటోందని, ఒకవేళ యుద్ధం వస్తే దానికి బాధ్యత అమెరికాదే అని ఆయన ప్రపంచానికి చాటి చెప్పారు. ఇప్పుడు అరాగ్చి అల్టిమేటం ఒక్కటే, మా ఓడరేవులను మీరడ్డుకుంటే మీ మిత్ర దేశాల ఆర్థిక వ్యవస్థలను మేము శ్మశానాలుగా మారుస్తాం. ఇరాన్ దగ్గర ఉన్న హైపర్సోనిక్ మిస్సైళ్లు అమెరికా నౌకాదళాన్ని సెకన్ల వ్యవధిలో సముద్ర గర్భంలో కలిపేయగలవు. ఇరాన్ ఇప్పుడు ఒక శక్తివంతమైన ధృవంగా మారింది. అమెరికా బెదిరింపులకు భయపడే రోజులు పోయాయి. అబ్బాస్ అరాగ్చి చేసిన ఈ హెచ్చరికలతో అమెరికా రక్షణ శాఖ వణికిపోతోంది. హర్ముజ్ జలసంధిలో ఇరాన్ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే మగాడు లేడని తేలిపోయింది. ఇది కేవలం ఒక దేశం గెలుపు కాదు, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఇరాన్ సాధించిన గొప్ప విజయం.